అధికారం అంటే హోదా కాదు బాధ్యత అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజల ఆలోచన అవసరాలే కాంగ్రెస్ సర్కారు విధానమని చెప్పారు. వివక్ష లేని సమాజంగా తెలంగాణను మార్చుతామన్నారు. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నా అభివృద్ధిని ఆపలేదన్నారు మంత్రులు. ఇచ్చిన వాగ్దానాలను 2.5 ఏళ్లుగా అమలు చేస్తున్నట్లు చెప్పారు మినిస్టర్స్. వివక్ష లేని సమాజంగా తెలంగాణను మార్చుతామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలో రూలింగ్ ఫ్యూడల్స్ చేతిలో ఉండొద్దని, ప్రజలే పాలకులు కావాలన్నారు. ప్రజల ఆలోచన అవసరాలే కాంగ్రెస్ సర్కార్ విధానమని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా పిప్రి బహిరంగ సభలో సీఎంతో కలిసి పాల్గొన్నారు భట్టి విక్రమార్క. నేను కానీ మా కేబినెట్ లో ఉన్నటువంటి సహచర మంత్రులు కానీ మేమందరం ఇటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అందుకే మేము ఒక స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఒక మాట చెప్పదలుచుకున్నాం. మేము ఈరోజు ఈ పాలన ప్రజా పాలనగా ఉండాలని, ఈరోజు పాలన సాగాలని చాలా బలంగా నిర్ణయం తీసుకుని ముందుకు పోతా ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనే తప్ప మాకెవ్వరికి వ్యక్తిగతమైనటువంటి అజెండాలు లేవు. ప్రజల చేత పాలించబడాలి తప్ప ఫ్యూడల్స్ చేత కాదు. ఉమ్మడి రాష్ట్రంలో 22 మంది సీఎంలు 64,000 కోట్లు అప్పులు చేస్తే 10 ఏళ్లలో కేసీఆర్ ఒక్కరే 8 లక్షల కోట్లు అప్పు చేశారన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. చేసిన అప్పులకు 2 ఏళ్లలో 1,50,000 కోట్ల వడ్డీ చెల్లించామన్నారు. వడ్డీలు కడుతున్న అభివృద్ధి పనులకు నిధుల కొరత లేకుండా చూస్తున్నట్లు చెప్పారు మంత్రి జూపల్లి కృష్ణారావు. 64 సంవత్సరాలు 22 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే ఈ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం 64,000 కోట్ల రూపాయలు ఉండేది. గొప్పగా పరిపాలన చేసిన చెప్పినటువంటి ఆనాటి పాలకులు 10 సంవత్సరాలు పరిపాలన చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్క ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఈ 2 సంవత్సరాల కాలంలో 1,50,000 కోట్ల పైచిలకు వడ్డీ కట్టడం జరిగింది, కంతులు కట్టడం జరిగింది. డిప్యూటీ సీఎం పిప్రి పాదయాత్రలే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు కీలక పాత్ర పోషించాయన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ అంటేనే కమిట్మెంట్ పార్టీ అని గుర్తు చేశారు. ఇచ్చిన వాగ్దానాలను 2.5 ఏళ్లుగా నెరవేరుస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేసిన పాదయాత్ర, ఆనాడు సిఎల్పి నాయకులు ఉన్నటువంటి భట్టి విక్రమార్క గారు ఈ గ్రామం పిప్రి నుంచి మొదలుపెట్టినటువంటి పాదయాత్ర, ఈ 2 పాదయాత్రలు కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడానికి దోహదపడి అని చెప్పడంలో ఏమాత్రం అతిశక్తి లేదు. మిత్రులారా, ప్రజల యొక్క గోడు విన్నారు, ప్రజలకు చెప్పిండ్రు. ఇవాళ అధికారులకు వచ్చిన తర్వాత మీరు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాల్ని ముఖ్యమంత్రి చేతితో అన్ని తీరుస్తూ పోతా ఉన్నారు. ఆహార కల్తీని తెలియజేసేలా స్టాళ్లను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. హైదరాబాద్ నేచర్ క్యూర్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన ఈ ట్రేడ్ మేళాలో పాల్గొన్నారు. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాళ్లను సందర్శించారు. అడల్ట్రేషన్ ఉన్నది లేదు అనడానికి వీలు లేదు, కానీ దీనిపైన ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇవాళ ప్రభుత్వము అన్కాంప్రమైజ్డ్ గా కఠినంగా వివరించాలి, చర్యలు తీసుకోవాలి, చట్టపరంగా డిపార్ట్మెంట్ ని స్ట్రెంగ్తన్ చేయాలి. అందుకోసమే హెల్త్ అవేర్నెస్ వీక్ కింద మొట్టమొదట ఆరోగ్యమే మహాభాగ్యము. రైతు సంక్షేమమే ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే ఎస్ఎస్పిని రెడ్డి. సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని చెప్పారు. 6 గ్యారంటీలు అమలు చేస్తున్నామన్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లిలో మార్కుపెడ్ మొక్కజొన్న కొనుగోలు సెంటర్ను ప్రారంభించారు. తరువాత రైతులకు సబ్సిడీ ద్వారా వ్యవసాయ యంత్ర పరికరాలను పంపిణీ చేశారు ఎస్ఎస్పిని రెడ్డి.